నమస్తే, నేను మీ యోధ. ఇప్పుడు కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వస్తున్నాను. రెసిపీ పేరు ఏంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్. ఆల్రెడీ నా ఛానల్లో నేను వెజ్ ఫ్రైడ్ రైస్ పెట్టి ఉన్నాను, కానీ అప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో పెట్టాను. ఈరోజు మాత్రం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్తో నేను మీ ముందుకు వస్తున్నాను. మరి ఆలస్యం ఎందుకు, ప్రాసెస్లో. వెజిటబుల్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి కావాలంటే చూడండి. ఇక్కడ నేను ఒక క్యారెట్ తీసుకొని చిన్న ముక్కలు తరుముకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. 3 పచ్చిమిరపకాయలు, 1 బంగాళదుంప, 1/2 కేజీ రైస్, డాల్డా కొంచెం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, నెయ్యి, ఉప్పు. ఇంకెందుకు ఆలస్యం, రండి. మేకర్ ఇలాగా వేడి నీళ్ళు మరగబెట్టి దీంట్లో వేసి ఉంచుకోవాలండి. వేద్దాం. నెయ్యి, కొంచెం డాల్డా కూడా వేసుకోవాలి. మనకి సింపుల్గా కొంచెం ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకునేదండి ఇది. చూడండి, నెయ్యిను డాల్డాను బాగా కాగనివ్వాలండి. మరి కొంచెం నెయ్యిని పోసుకోవాలి. కాగనిచ్చాక కొంచెం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ గరం మసాలా దినుసులు డైరెక్ట్గా వేసుకుందామండి. 1 యాలక పండు, 1 దాల్చిని చెక్క, 4 లవంగాలు, చిన్న ముక్క స్టార్ లీఫ్ వేయాలి. ఇవి బాగా వేగాలండి. ఇప్పుడు తరిగి పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా బాగా ఉల్లిపాయ బాగా వేగాలండి. బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు. ఇలా బ్రౌన్ షేడ్ వచ్చింది కదా ఉల్లిపాయ, ఇలా వచ్చినంత వరకు బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్, మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలు, దీంట్లోనే మీల్ మేకర్ మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదండి. చాలామంది ఏం చేస్తారంటే నీటిలో వేసేగానే తీసేసి పిండేస్తారు దాన్ని. నేను అలా నీటిలో వేసి పిండకుండా డైరెక్ట్ వాటర్లోనే ఉంచాను. అలా పిండకుండా వాటర్లో ఉంచి వేస్తే మనకి ఇది విజిల్ వచ్చిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇది ఒక ½ అన్ అవర్ ప్రాసెస్ అండి. బాగా అన్నీ కట్ చేసుకుంటూ 2 నిమిషాలు 3 విజిల్స్ వచ్చేస్తే బిర్యానీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు వేసుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద మనం వేసుకున్నాం కదండి. ఇప్పుడు దాని తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఇది ఒక నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగుతున్నాయి కదా, ఇప్పుడు రైస్ కూడా వేసుకోవాలి. చాలామంది రైస్ కడిగి తీసుకుంటారు, నేను కడగకుండానే తీసుకుంటున్నాను. నేను ఫస్ట్ నుంచి చేసేది అట్లా, మీ ఇష్టాలు, మీకు ఎలా నచ్చితే అట్లా వేసుకోండి. ఇప్పుడు 2 కూడా కలపాలి. ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో నేను ఏ బౌల్తోనైతే రైస్ తీసుకున్నానో ఆ బౌల్తో వాటర్ వేస్తున్నానండి. 2 బౌల్స్ వాటర్ వేస్తున్నాను. కుక్కర్లోనే కాబట్టి వాటర్ కంటెన్సీ కొంచెం తక్కువైనా పర్వాలేదు, ప్రెజర్ బట్టి ఉడికిపోతుంది. చూసారు కదా, మన ఇంట్లోనే సింపుల్గా ఒక 30 మినిట్స్లో గుమగుమలాడే బిర్యానీ రెసిపీ మనకు కావాలనుకుంటే ఇలా రెడీ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇది 3 విజిల్స్ రావాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చినాక ఇంకా ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా ఆవిరైపోయినాక ఓపెన్ చేసుకొని వేడివేడిగా
సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇగోండి, మనకి 3-4 విజిల్స్ వచ్చినాక ఇలా వచ్చింది మన ఫ్రైడ్ రైస్. చూస్తున్నారు కదా, ఇట్లా బాగా ఒక్కసారి కలిగి పెట్టేసుకోండి, ఎందుకంటే మొక్కలన్నీ ఒక దగ్గరికి వచ్చేస్తాయి కాబట్టి. ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని, ఇలా వేడి వేడి రైస్ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని, ఒక గుడ్డు ఆమ్లెట్ పక్కన పెట్టుకొని, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టి, ఒక నిమ్మకాయ చెక్క పెట్టి తింటే చాలా బాగుంటుందండి. నాకైతే ఈ టేస్ట్ తెలుసు, మీకు తెలియాలంటే ఇలాగే ప్రాసెస్ చేసి తిని చూడండి, బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కానీ మరికొన్ని కావాలి అనుకుంటున్నాను. బాయ్.